ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎలా వస్తున్నాం? ఇవన్నీ ప్రశ్నలు. మనం పుడుతున్నామంటే తల్లి గర్భము అని మనం చెప్తాం, కానీ అందుకనే ప్రళయంతో ప్రారంభించాలి మనం ప్రశ్న. ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ జీవులు ఎట్లా వస్తున్నారు, వీళ్ళ ఉత్పత్తి ఎట్లా అవుతోంది? అది బ్రహ్మ, అది హరి. అందువల్ల ఆయన్ని నిరంతరంగా నువ్వు స్మరణ చేస్తూ ఉండు. ఎవరి వల్ల ఇదంతా సృష్టి అయిందో, ఎవ్వనిచే జనించు జగమెవ్వల మనం చెప్పలే. ఆ ప్రకారంగా అటువంటి సర్వదాతం హరిం పార్థ స్మరన్ జయం అవాప్స్యసి. ఆయన్ని గనక నువ్వు స్మరణ చేస్తూ ఉంటే, దత్తాత్రేయ స్వామి అని అర్థం. సృష్టి స్థితి లయాలు జరిగే దత్తాత్రేయ స్వామిని ఎవరైతే స్మరణ చేస్తారో ఆ దత్తభక్తులకి ఓటమి అనేది లేదు, ఎల్లప్పటికీ జయమే. దత్తా అనుకోండి, భగవన్నామస్మరణ చేయండి, ఏదైనా పనిలో జయం అదే వస్తుంది. ఆయనకే విడిచిపెట్టండి, అంతే. అందువల్ల అటువంటి హరిని స్మరణ చేస్తూ వెళ్ళు. ఏ కాలంలో కూడా నువ్వు హరిని మర్చిపోవద్దు. నేను కురుక్షేత్ర యుద్ధం గెలిచాను అని ఎప్పుడు మనసులో అనుకోవద్దు. అర్జునుడి కథ భాగవతంలో చదివితే మీకు అర్థమవుతుంది, భారతంలో కూడా విశేషంగా. దారి దోపిడీకారులు అర్జునుడిని కొట్టేశారు. ఒక 16 మంది వచ్చి వాళ్ళని ఎదుర్కోలేకపోయాడు అర్జునుడు. ఇంత కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు కృష్ణుడు దగ్గర లేకపోవటం వల్ల ఆ బందిపోటు దొంగల్ని ఎదుర్కోలేకపోయాడు. తానే అనుకున్నాడు, నేనేనా ఇది, అర్జునుడేనా? ఏ అర్జునుడిని సవ్యసాచి అని లోకమంతా కీర్తిస్తుందో అటువంటి అర్జునుడు ఈ చిన్న దొంగలతో ఓడిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో అహంకరించాను,